అందరూ ఇది ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు, మీ అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ రోజున మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠం పేరు దేవుని గురించిన నిజం. దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడు ఎవరో ఆయన కొరకు మనం తెలుసుకోకపోతే యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు తెలుసుకోకుండా ఉన్న వాళ్ళకి ప్రతిదండన చేస్తాడని బైబిల్లో రాయబడింది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ఈ దినాన చదువుకున్నాం. చూడండి, చదుమా. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావము కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవునిని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయును. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ఈ భూమి మీదకి తెచ్చాడంటే ఎవరి గురించి చెప్పుకుంటూ వచ్చాడంటే తండ్రి అయిన దేవుడిని, పరమాత్మను గురించి పరిచయం చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఈ భూమి మీద ఆయన గురించి తెలుసుకోండి మీరు అని చెప్పుకొని వచ్చాడు. ఈ రోజుటికి దేవుడు ఎవరు, దేవుడు గురించిన విషయాలు ఏమన్నా మనకు తెలిసినాయా అంటే ఇంత మటుకు మనకు పూర్తిగా అయితే ఆయన గురించి వినటం లేదు, చెప్పేవాళ్ళు చెప్పటం లేదు, మనకు తెలియడం లేదు. కాబట్టి ఒకవేళ మీరు దేవుని గురించి ఎరక్కపోతే మీకు ప్రతిదండన అంటే శిక్ష విధించబడతాది. ఆ శిక్ష ఈ లోకములో ఈ పోలీసు వ్యవస్థ వేసే శిక్షలు కాదు, ఈ చట్టాలు వేసే శిక్షలు కాదు, ఈ ప్రభుత్వాలు వేసే శిక్షలు కాదు. అవి నరక శిక్ష అనేది భూమి మీద కాదు, పాతాళం అనే నరకంలో ఈ శిక్ష అమలు చేయబడుతుంది. అది దేవుడు విధిస్తాడు. ఎందుకు విధిస్తాడు అంటే దేవుని గురించి నువ్వు తెలుసుకోకపోవడం వల్ల. ఎన్నో సంవత్సరాల నుంచి భూమి మీదకి నువ్వు వచ్చావు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భూమి మీద నువ్వు జీవనాన్ని సాగిస్తున్నావు. చేపలు పెంచేది నేర్చుకున్నావు, వ్యవసాయం చేసేది నేర్చుకున్నావు, కోళ్ళు పెంపకం నేర్చుకున్నావు, రొయ్యల పెంపకం నేర్చుకున్నావు. అన్ని రంగాల్లో ఆరితేరిపోయినటువంటి మనుషులు మనల్ని, మన జన్మకు కారణమైనటువంటి, మన దేహాన్ని నిర్మించినటువంటి, మన దేహంలో ఉన్నటువంటి ఆత్మను కల్పించినటువంటి, మన నాసికారంధ్రాల జీవశ్వాసలు ఊదినటువంటి ఆ దేవుని గురించి తెలుసుకోకపోవటము చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అన్నిట్లో ఆరిదేరిపోయినా అన్ని తెలుసుకున్న నీవు ఆ దేవుని గురించి తెలుసుకోకపోవటం, ఆ దేవుని గురించిన సువార్త మన మధ్యలోకి వచ్చిన దాన్ని వినకపోవటము, దాన్ని నేర్చుకోకపోవటము, దాన్ని తెలుసుకోకపోవటం వల్ల నీకిచ్చింది దేవుడు జీవితము. దేవుడైతే ఆ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చినటువంటి 80 70 లేకపోతే 100 సంవత్సరాలు నువ్వు కానీ తెలుసుకోకపోతే ఆ దేవుడు ఎవరని నీకు ప్రతిదండన శిక్ష విధించబడుతుంది అనేది వాస్తవం. కానీ దేవుని గురించినటువంటి నిజం, సత్యం ఎలా
తెలుసుకోవటం ఎలా? తెలుసుకోకపోతే మనకి ఏం పోతుంది? మనకు ఏంటి నష్టం అంటే ఏంటి? ఆయన గురించి తెలుసుకోకపోతే ఏంటి నష్టం అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, ఆయన గురించి తెలుసుకోకపోతే మీరు ఏం కోల్పోతారో, దేన్ని నష్టపోతారో మీకు దేవుడు రాపిచ్చాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఏందంటున్నానా? ఏందంట? అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరిగితేనే నిత్య జీవం. అంటే ఇద్దరు గురించి చెప్పబడ్డది. అది ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండోది కుమారుడైన యేసుక్రీస్తు. వాళ్ళిద్దరి గురించి ఎక్కడ చెప్పబడుతుంది? ఎక్కడున్నాయా వాళ్ళ గురించి అంటే బైబిల్లో ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాళ్ళ గురించి మీకు తెలియకపోతే ఏదో ఒక రోజున ఈ భూమి మీద మనం మరణిస్తాం. మరణించిన తర్వాత ఏరే లోకాలకు వెళ్తాం. తిరిగి రాని లోకాలకు వెళ్ళినప్పుడు నువ్వు కోల్పోయేది ఏంటంటే దేవుడు ఇస్తున్నటువంటి నిత్య జీవాన్ని కోల్పోతావు. నిత్య జీవము అంటే మనకు ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆశ అంటే, నాకు ఈ భూమి మీద లేకపోతే ఒక జీవితం అనేది ఉంటే ఆ జీవితం కష్టాలే లేకుండా బతకాలి, కన్నీళ్ళే లేకుండా బతకాలి. ఈ ఆకలి అనేది తెలియకూడదు, ఈ దప్పిక అనేది తెలియకూడదు, ఈ బాధలు ఏమి ఉండకూడదు, ఈ శ్రమలు ఏమి ఉండకూడదు, ఈ శోధనలే ఉండకూడదు. బాబోయ్, నాకు ఈ అనారోగ్యాలతో నేను బాధపడకూడదు, ఈ మరణాలు చూసి నేను భయపడకూడదు, ఈ మరణం అనేది రాకూడదు, అమరత్వంగా నేను బతకాలి, ఎప్పుడు బతుకుతానే ఉండాలి, మరణమే నా జీవితంలో రాకూడదు అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ భూమి మీద జరగదు. ఈ భూమిని విడిచిన తర్వాత నీకు ఇవ్వబోయే నిత్య జీవం అదే. ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే, అక్కడ ఎప్పుడు నీకు ఆరోగ్యమే, ఎప్పుడు నీకు ఏ శోధనలు లేవు, ఏ బాధలు లేవు, అక్కడ ఏ అసహ్యమైనది ఏది నీకు రాదు, నిశ్శబ్దమైనది ఏది నీకు అక్కడ ఉండదు. పవిత్రంగా ఏ కపటం లేని, ఏ కష్టాలు లేని, ఏ కన్నీళ్లు లేని ఆ రాజ్యమే నిత్య జీవం. ఎప్పుడు బతుకుతా, నీకు చావే రాదు. అలాంటిది నీకు కావాలంటే, అలాంటి రాజ్యం, అలాంటి లోకం నీకు కావాలంటే, ఎప్పుడు నువ్వు బతకాలంటే ఇదిగో అద్వితీయ సత్య దేవుడిని ఎరుగు. ఆయన పంపించాడే యేసుక్రీస్తుని ఎరగటం అంటే వాళ్ళ గురించిన బయోడేటా, ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవాలి. అద్వితీయ సత్యదేవుడు అంటే అర్థం ఏంటంటే, అద్వితీయుడు అనగానే ఆయనకి ఎవ్వరు సమానులు లేరు, ఎవ్వరు సాటి లేరు, ఆయనకి ఎవ్వరు సరితూగరు, సరిరారు. అద్వితీయుడు అంటే అంత గొప్పోడు ఆయన. ఆయన పంపించిన యేసుక్రీస్తు ఎవరు? ఆయన గురించి ఏం తెలిసింది? తండ్రి అయిన దేవుని గురించి నీకేం తెలిసింది? యేసుక్రీస్తు గురించి ఏం తెలిసింది? ఒకవేళ మేము తెలుసుకోమో, మేము నేర్చుకోము, ప్రభువా అని పిలిచే భక్తులతో ఉంటాం, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా, సూచక్రియలు చేయలేదా అని పాస్టర్లను వెంబడిస్తాము. అప్పుడు యేసుక్రీస్తు ఆ రోజు మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా, గెట్ అవుట్ అంటాడు ఆయన. వాళ్ళకే లేనప్పుడు వాళ్ళని వెంబడించగా నీకు కూడా లేదు. అలాంటి వాళ్ళని వెంబడించుకుంటా బైబిల్ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా లోతుగా చెప్పే ఆ యొక్క మార్గాన్ని మనం ఎంచుకొని తెలుసుకునేదానికి సిద్ధపడాలి. తెలుసుకోకపోతే ఏం పోతుంది? ఏంటి మనకు నష్టం అంటే నిత్య జీవం కోల్పోతావు. నిత్య జీవం కోల్పోతే మరొక శిక్ష ఏంటంటే నీకు అక్కడ ఏంటి ఆ శిక్ష? నరక శిక్ష ఉంది. అగ్ని జ్వాలల్లో యుగ యుగాలు
కాల్చబడే పరిస్థితి దేవుడు ఆడ ఏర్పాటు చేస్తున్నాడు ప్రియుల. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే దేవుడు ఒక్కడే. దేవుళ్ళు ఎంతమంది అమ్మా? దేవుడు ఒక్కడే అన్నప్పుడు మరి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి? ఎన్ని పేర్లు అయ్యాయంటే మున్నోటి ముక్కోటి దేవతలు ఉన్నారంట. మున్నోటి ముక్కోటి అంటే అర్థమైంది 33.5 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారంట. ఇంతమంది ఎలా వచ్చారు? ఇంతమంది వచ్చారంటే సంథింగ్ ప్రాబ్లం. దేవుడు ఒక్కడన్నప్పుడు ఒకే పేరు చెప్పేస్తే ఏ బాధ ఉండదు. మరి ఇన్ని పేర్లు వచ్చాయంటే ఖచ్చితంగా మనము ఆ 33.5 కోట్లలో నిజమైన దేవుడు ఎవరో మనం ఎత్తికి పట్టుకోవాలా వద్దా? కనుగొనాలా వద్దా? ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలా వద్దా? ఆయన గురించిన విషయాలు మనకి తెలియాలా వద్దా అండి? తెలియాలి. చక్కెర ఎలా ఉండును చెప్పండి? తీయగా ఉండును. అమెరికా వాడిని అడిగితే స్వీట్గా ఉండును అంటాడు. చైనా వాడిని అడిగితే తీయగా ఉండు అంటాడు. శ్రీలంక వాడిని అడిగితే తీయగా ఉండును అంటాడు. పులుపుగా ఉండును అంటాడు. ఉప్పుగా ఉండును అంటాడు. కారంగా ఉండును అంటాడు. ఈ విషయాల్లో అందరూ ఒకే ఏకత్వం కలిగి చెప్తారు, ఒకే విధంగా చెప్తారు. మరి దేవుడు ఒక్కడే అంటే మాత్రం లేదు లేదు లేదు, మున్నోటి ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు. మున్నోటి ముక్కోటి దేవుళ్ళు ఉన్నారా? ఎన్ని పేర్లు చెప్తావు చెప్పమ్మా అంటే ఈ పేర్లు కూడా చెప్పలేరు. ఇంకో 1 కోటి పేర్లు చెప్పాలంటేనే కష్టం. అంటే 33.5 కోట్ల మంది వచ్చారంటే ఇంకొక పేరు వచ్చింది అంటే ఖచ్చితంగా అది అబద్ధమై ఉండాలి. ఖచ్చితంగా అది అబద్ధమై ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆ ఒక్క దేవుడు ఎవరు? ఆ ఒక్క దేవుడు, ఆ నిజమైన దేవుడు ఎవరు అనేది మనం ఈ దినాన తెలుసుకోవాలి. దినాన ఒక నిజం అనేది ఉంటే ఒక అబద్ధం అనేది పుట్టుకొని వస్తుంది. ఒక ఒరిజినల్ కరెన్సీ నోటు ఉన్నప్పుడు డబ్బులు, మరొక నకిలీ నోటు అదే విధంగా వస్తుందండి. అదే విధంగా వస్తుంది. దానికి దీనికి తేడా కనిపెట్టలేము. 2000 నోటు వచ్చింది అనుకో, అదే దొంగ నోటు వచ్చేస్తుంది. మళ్ళా మనం కనిపెడతామంటే కనిపెట్టలేము. సేమ్. అర్థమైందా? డూప్ వచ్చిందంటే డూప్ వస్తుంది, ఒరిజినల్ డూపు. ఒక బంగారు సరుడు దండ ఉందంటే దాన్ని పోలి ఒక డూప్లికేట్ సరుడు వస్తుంది. ఒక డూప్లికేట్ వస్తుందండి. ఒక వజ్రం ఉందంటే దాన్ని పోలి డూప్లికేట్ వజ్రాలు రెడీ అవుతున్నారు. కనిపెట్టలేం. అన్ని కలితే అయ్యి వచ్చేస్తున్నాయి. నిజాన్ని ఎలా పట్టుకోవాలి? నిజమైంది ఎక్కడ పట్టుకోవాలి? ఈ నిజమైన దానికంటే కూడా ఈ డూప్లికేట్ బంగారం, రోల్డ్ గోల్డ్ ఎలా ఉంటుందంటే కాదగదగ మెరుస్తుంది. బా ఇద్దరా బంగారం అంటే అన్నట్టుగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ తినే ఆహార పదార్థాల్లో కూడా కలుపుకొని వస్తున్నారు. బియ్యం కూడా కల్తీ అంటండి. బియ్యము ప్లాస్టిక్ బియ్యం రెడీ అవుతున్నాయి. దానికి దీనికి తేడానే లేదు. ప్లాస్టిక్ బియ్యం రెడీ అవుతుంది. కోడిగుడ్లు కూడా నకిలీ తయారై వస్తున్నాయి. కోడిగుడ్లు కూడా తయారు చేస్తున్నారు. అవును, దానికి దీనికి తేడా కనిపెట్టలేవు నువ్వు. ఈ విధంగానే నిజమైన దేవుణ్ణి కూడా ఈ అబద్ధమైన రావడం వల్ల ఆ నిజమైన దేవుణ్ణి గుర్తుపట్టలేని పరిస్థితి ప్రపంచానికి వచ్చింది. ప్రియులారా, ఒకసారి
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ లైన్ చదవండి. చదమ్మా. మనము లాస్ట్ లైన్, ఆయనే నిజమైన దేవుడనియు నిత్య జీవమునై ఉన్నాడు. ఏనా ఇలాంటి వాడు ఏ గ్రంథంలో లేదమ్మా. ఆయనే ఏంటంట? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరన్నా చెప్పారా? నిజమైన దేవుడని? ఆయనే నిజమైన దేవుడు. నిజం అనేది ఆయన యాడ్ చేసి చెప్పంటే దేవుడు అంటే సరిపోదు కదా, ఆయనే దేవుడు అంటే సరిపోదు. ఒక నిజం అనేది చెప్తున్నాడంటే ఖచ్చితంగా అబద్ధమైన దేవుళ్ళు కూడా అక్కడ ఉండాలి. నిజం అంటున్నాడంటే అబద్ధం కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. నేనే నిజమైన ద్రాక్షావల్లినే ప్రభు వారు చెప్తున్నాడు. చాలు 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 చాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేనే నిజం. నేను చెప్పేదే నిజం. నేనే దేవుని కుమారుని. నిజం. నేను చెప్పే దేవుడే నిజం అన్నప్పుడు ఇప్పుడు నిజం అయిన ద్రాక్ష అన్నాడంటే అబద్ధమైనవి కూడా ఉన్నాయి. అబద్ధమైన ద్రాక్షలు కూడా ఉన్నాయి. అంతేనా? అబద్ధమైన ద్రాక్షలు ఎక్కడన్నా చూసామా అంటే నేను చూసా. ఎక్కడ చూసాము అంటే ఒక కారులో ఎక్కా. నేను కారులో ఎక్కితే ఒక గెల తగిలిచ్చేస్తుంది. అక్కడ నిగ 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 మెరిచిపోతుంది. నేను చూసింది గ్రీన్ ద్రాక్ష, పెద్దగా ఉండేది. నేను అనుకున్నాను నోరు ఊరిపోతుంది, ఒక్కటి తెంచుకొని నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, వీడు దిగితే బాగున్నాడు కారు ఆకు అనుకుంటున్నాను. నేను ఒక దగ్గర దిగారు. దాన్ని పట్టుకొని లాగితే వస్తుంది, అది సాగుతుంది. ఏంద్రా ఇది అనుకుంటే లబ్బర్ ద్రాక్ష. కొన్ని ఇళ్ళకి ప్రార్థనకి వెళ్ళాను. అన్న మా ఇల్లు చూస్తారు రండి అన్న, ప్రార్థన చేస్తారు. కొత్తగా గృహ ప్రవేశానికి సిద్ధమైందంటే ఆ టేబుల్ ముందు కూర్చోబెట్టారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టినప్పుడు అన్న ఉండండి అన్న, పాలు టీ రెడీ చేసి వస్తాను. వాళ్ళు చూస్తే వాళ్ళు షోకేసుల్లో కానీ వాళ్ళ అరమాల్లో కానీ హ్యాపీ లాగా కనిపిస్తున్నాయి, దానిమ్మ పండ్లాగా కనిపిస్తున్నాయి, అట్టు పండ్లాగా కనిపిస్తున్నాయి. నేను అనుకున్నాను ఇన్ని పండ్లు తెచ్చుకుని ఇన్ని పెట్టుకున్నారంటే ఇక్కడికి గెస్ట్లుగా వచ్చే వాళ్ళందరికి కానీ వచ్చిన వాళ్ళకల్లా తలా ఒక పండు ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. అప్పుడు అంటే నేను వాళ్ళు టీ తెచ్చి ఇచ్చినప్పుడు తాగతా అటు చూస్తా ఉన్నా. ఏమన్నా అట్లా చూస్తున్నావు అంటే ఇంకా ఇవన్నీ ఎవరి కోసం తెచ్చారని అంటే అన్నా అని చెప్పి తీసుకొని వచ్చి చేతిలో పెడితే అది తేలిగ్గా ఉంది. ఏంది ఇది నిజం కాదా అంటే నిజం కాదయ్యి, ఆపిల్ పండ్లు లాంటివేనన్నా, కానీ ఆపిల్ పండ్లు కావయ్యి. అరటి పండ్లు లాంటివే, అరటి పండ్లు కావు. దానిమ్మ పండ్లు లాగా ఉన్నాయి, దానిమ్మ పండ్లు కాదు. మామిడి పండ్లు లాగా ఉన్నాయి, మామిడి పండ్లు కావు. ప్లాస్టిక్ అండి. నిజమైన పండు ఏదో, అబద్ధమైంది ఏదో తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని టచ్ చేసన్నా చూడాలి, వాటిలో గిల్లన్నా తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని గురించి సత్యం ఎలా తెలుసుకోవాలి? మరి ఇన్ని దేవుళ్ళ మధ్యలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నిజం అంటే ఆ దేవుణ్ణి ఎలా కనిపెట్టాలి, ఎలా తెలుసుకోవాలి? ఆయనకు ఉన్నటువంటి ఏ యొక్క క్వాలిటీస్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్తారు, ఎక్కడున్నాయి వాళ్ళ గురించి అంటే బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఇలా
బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ అబద్ధమైన దేవుళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే అది కూడా బైబిల్లో ఉంది. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండమ్మా. దేవుడు చెప్తున్నాడు ఈ దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఆకాశం మందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఏం చెప్పాడమ్మా దేవుడు? బైబిల్లో ఏముంది? దేవతలు ఉన్నారని ఎక్కడ రాయబడి ఉంది? చెప్పు. ఆల్రెడీ బైబిల్లోనే రాయబడింది. ఇప్పుడు నిజమైన దేవుడు ఎందుకు ప్రభుని నమ్ముకోవాలి, ఎందుకు నిజమైన దేవుడిని నమ్ముకోవాలంటే నిజం తెలుసుకోవాలా. అసలు నీ జన్మ కారణం ఎవరు? ఈ లోకాలు పుట్టేదానికి కారణం ఎవరు? ఆయన ఎవరో మనకి తెలియకుండా బతుకుతున్నామంటే, ఒక అబద్ధాన్ని నమ్ముకొని బతుకుతున్నామంటే, ఒక దినాన్ని అబద్ధం నమ్ముకొని మోసపోయి నరకానికి ఇడ్చుకోబోతలేదు అది. అందుకని నిజం తెలుసుకోండి. ఈ దేవుళ్ళ గురించి కూడా దేవుడు ముందే రాపిచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏమని రాపిచ్చాడు? ఆకాశం అందే గాని భూమి మీద గాని దేవతలు అనబడినవు ఉన్నను అంటే ఉంటారని దేవుడు చెప్పాడు. వాళ్ళు వస్తారని దేవుడు చెప్పాడు. ఆ అబద్ధమైన దేవుళ్ళలో వచ్చారా అంటే వస్తారు అని చెప్పాడు దేవుడు. రాపిచ్చాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ముందే రాపిచ్చాడు. వాళ్ళు వస్తారు, అబద్ధమైన వాళ్ళు కూడా వస్తారు. ఎలా వచ్చారు? తకామ అడిగింది. పట్టి చీర కనిపెట్టాడంట. ఎవరికి? భార్యకి. భార్య అన్నది నా ప్రత్యక్ష దైవము అన్నది. 2 కిడ్నీలు పోయినాయి ఒక ఆవిడికి. పానీలో నా భార్యకు ఒక కిడ్నీ ఇద్దామని ఒక కిడ్నీ ఇచ్చాడంట ఆయన. ఆవిడ ఏమన్నది? ఆ దేవుడు ఈ దేవుడు ఎవరు నాకు కానరాలేదు, నా భర్తే నాకు దేవుడు. దేవతలు అనబడిని ఉన్నాయి అంటే దేవుళ్ళు కూడా వస్తారంటారా లేదంటారా? కళ్ళు మూసుకొని చెప్పండి. ప్రత్యక్షత దైవం. ఎవరంట? ప్రత్యక్ష దైవం అంటున్నారు ఈ రోజుల్లో. ఒక ఆమెకు 2 కళ్ళు పోతే ఈయన ఒక కన్ను దానం చేశాడు. నా భర్తే నా దేవుడు. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయ్యి బాధపడుతూ ఉంటే ఆమె అన్ని ఎట్టి సేకరణలు చేసి ఆయన్ని కనిపెట్టుకొని ఆయన లేవదీస్తే అప్పుడు ఆయన అన్నాడు, ఆ దేవత ఏ దేవత నాకు ఎవరూ కనపడలేదు, కానీ నా భార్యే నాకు దేవత అని చెప్పి. ఈ విధంగా కోట్లాది మందిని దేవుళ్ళుగా చిత్రీకరించి ఈ దినాన ఈ లోకము రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. అసలు దేవుణ్ణి మర్చిపోయింది. అసలు దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతుంది. నిజమైన దేవుడు ఎవరో వీళ్ళకి తెలియకుండా పోయింది. అర్థమైందమ్మా? అర్థమైంది? ఈ విధంగా ఈ దేవతలు ఈ దేవుళ్ళు వచ్చారు. వాళ్ళు అనబడ్డ వాళ్ళ ఉన్న వాళ్ళ? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి దాన్ని. 8వ అధ్యాయం 6వ వచనం మొదటి కొరింథీ పత్రిక. ఆకాశం మంది అయినను భూమి మీద అయినను దేవతలు అనబడినవి అన్నాడా? ఉన్న వాళ్ళు అన్నాడా? అనబడ్డ వాళ్ళు నిజం కాదు, అంతేనా? అనబడ్డారు అంతే. దేవుళ్ళు అని పిలువబడ్డారు అంతేగాని వాళ్ళు దేవుళ్ళు అయితే కాదు. అర్థమైంది లేదా? దేవుడు ఎవరు? మోషే అడిగాడు, పొద మండుచుంది, పొద కాలిపోవాలి. ఏంది ఈ చిత్రం, ఎంత చూద్దామని అటువైపు వెళ్ళినప్పుడు దేవుడు అతనికి చెప్పాడు, మోషే అబ్రాహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి నేనేనయ్యా, నేనే నిజమైన దేవుణ్ణి అంటే. అయ్యా నువ్వెవరివే, నీ పేరేంటి అని అడిగినప్పుడు
ఏం చెప్పాడు తెలుసా దేవుడు? నేను ఉన్నవాడును అనేవాడును. నన్ను ఉన్నవాడు అంటారు మోసెస్. అయ్యా నువ్వు ఉన్నవాడువా? ఉన్నవాడు అంటే అర్థమైంది. ఉన్నవాడు అంటే అర్థమైంది. క్రీస్తు పూర్వం, భూమి పుట్టక ముందు, లోకాలు పుట్టక ముందు ఉన్నావా నువ్వు అంటే ఎస్ ఉన్నా. మళ్ళీ ఎప్పుడు దాకా ఉంటావు నువ్వు? ఇప్పుడు దాకా ఉంటున్నావు. అన్ని గతించిపోయినా గాని అంతం లేని దేవుడైనా, ఆదియో అంతమో లేనివాడు తండ్రి అయిన దేవుడు. అంటే అల్పాయు ఒమేగా లేనివాడు తండ్రి అయిన దేవుడు. అంటే ప్రారంభం లేదంట ఆయనకి, అంటే పుట్టుక లేదు. పుట్టుక లేనోడికి ఏముండదు? మరణం లేదు. అమరుడు దేవుడు. అందుకే అన్నాడు, ఆది అంతాలు లేనివాడు నేను, ఉన్నవాడు నేను. ఎంత కాలం నుంచో ఉన్నాను, ఎంత కాలమైనా ఉంటాను. అనంతం, అనంతం. దేవుడు అనంతం. అర్థమవుతున్నాయా నా మాటలు? బయట వాళ్ళకి అర్థమవుతున్నాయా? అనంతం నేను. అలా యేసుక్రీస్తు గురించి అల్ఫా ఓమేగా. యేసుక్రీస్తు అంటే ఆది అంతం ఈ శరీరంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. కాబట్టి ఆయన ఆది అంతం ఉన్నవాడు, తండ్రి అయిన దేవుడు, ఆది అంతాలు లేనివాడు. అందుకని వాళ్ళిద్దరి గురించి ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ రాయబడి ఉంటాడు. ఆది అంతాలు లేనివాడు అంటాడు, ఆది అంతం నేనే అంటాడు ఒక ఆయన. అర్థమైందా? కాబట్టి దేవుడు ఎవరు అంటే, ఎవరు దేవుడు? ఎవరు దేవుడు చెప్పండి. ఉన్నవాడు ఆయన. ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నావు ఈ దినాన్ని. ఆయన ఎవరు ఎతకలేకపోతున్నాం. ఆయన గురించి పరిశోధన చేయలేకపోతున్నాం. మోసపోతున్నాం. దేవుడి విషయంలో మోసపోతున్నాం. మోసపోతే నిత్య జీవం పోతుంది, శిక్ష పడుతుంది నీకు. అంతేనా? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను ఉన్నవాణ్ణి అనేవాణ్ణి. కాబట్టి మున్నోటి ముక్కోటి దేవతలు నేను కాదు. మళ్ళా రిపీట్ చేయననే, అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన ఏమవుతాడంట? తండ్రి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకున్నాం. చూడండి, వాళ్ళు దేవుణ్ణి ఎతకండ్రా బాబు అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, ప్రపంచంలో వాళ్ళు అవివేక హృదయము అంధకారమయమైపోయింది. తామే జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవునిని మహిమను క్షయమైపోయే వాటిలో ఎతుకుతున్నారంట. దేవుడు ఎవరంట? అక్షయుడు. అక్షయుడు అంటే అర్థమైందమ్మా? నాశనము లేనివాడు దేవుడు. ఆయనకి ఎప్పుడు ఆది ఉండదు, అంతం ఉండదు. వీళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారంట? క్షయమైపోయే వాటిలో ఎదుగుతున్నారంట దేవుడిని. దేవుడు అంటే అక్షయుడు. దేవుడికి ఎప్పుడు చావు ఉండదు. దేవుడికి ఎప్పుడు ఆయనకి మరణం ఉండదు. అలాంటి ఆయన దేవుడు అక్షయుడు, నాశనం ఉండదు. నాశనం లేనటువంటి దేవుణ్ణి వీళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారంటే క్షయమైపోయే వాటిలో ఎతుకుతున్నారంట. ఎట్లా ఎతుకుతున్నారు నాన్న? ఎట్లా ఎతుకుతున్నారు?
ఏట్లు ఎతుకుతున్నారు? క్షయం అంటే నాశనం అయిపోయే వాటిని దేవుడిని అంటున్నారంట. దేవుడు అనే వానికి నాశనం లేదు, నాశనం లేదు ఆయనకి. అలాంటి దేవుణ్ణి పట్టుకొని వీళ్ళు క్షయం అయిపోయే వాటిని పట్టుకొని ఈయనే దేవుడు అంటే ఎట్లా? ఎట్లు ఎతుకుతున్నారు వాళ్ళు అవివేకులు. మనుషుల్ని దేవుళ్ళని చేస్తున్నారు అంట. మనుషుల్ని దేవుళ్ళని చేస్తున్నారంటే ఎట్లా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఒక అతను ఒక రాజకీయ నాయకుడు బొమ్మ దగ్గర కూర్చొని టెంకాయలు కొట్టి కర్పూరం వెలిగించి, నువ్వే మాకు దేవుడు, ఇంకెవ్వరు దేవుడు లేడయ్యా అని ఆయన్ని మొక్కుతున్నాడు. ఆయన మరణించి వెళ్ళిపోతే బొమ్మ పెట్టుకొని మొక్కుతాడు. రాజకీయ నాయకుడు ఫోటోలు పెట్టుకొని మొక్కుతున్నారు. ఇంకొకటి చూశాను నేను, ఒక రూమ్ లేకపోతే ఒక రూమ్లో ఈ సినిమా హీరోయిన్ల ఫోటోలకి దండలేసి కర్పూరం వెలిగించి కడ్డీలు వెలిగించి టెంకాయలు కొడుతున్నాడు. ఏరా అంటే వీళ్ళంటి భార్య రావాలి, వీడొక దరిద్రుడు. ఈ ఈ దేవతలన్న వీళ్ళు ఆ రూపం చూడు, వాళ్ళకి అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అంటే ఆ సౌందర్యమే దేవుడు ఆ బూర్దు చేసేస్తే ఈ మనిషి వీళ్ళు ఫోటోలు పెట్టుకుని దేవుడు అంటున్నాడు. నేనన్నా అర్థమైందా? ఇవన్నీ నశించిపోయే వాళ్ళు దేవుళ్ళు కాదు. మనిషి ఒకవేళ దేవుని వాక్యం బాగా వచ్చేస్తే వాళ్ళే దైవాలు అన్నాడు. దైవాలంటే దేవుని కుమారులని. వాక్యం బాగా నేర్చుకొని వాక్యంలో మనం ఎదిగితే వాళ్ళు దైవాలు. వాక్యం నేర్చుకునే మనిషి ఆడుంది మనకు. ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం శుక్రవారం కూడా కనబడటం లేదు. కొంతమంది శుక్రవారం వచ్చిన వాళ్ళు ఆదివారం కనబడటం లేదు, ఆదివారం వచ్చిన వాళ్ళు మంగళవారం కనబడటం లేదు. ఎడతెగ కొట్ట వాక్యం దగ్గర ఎప్పుడు ఉండమని బైబిల్ చెప్పిన. అపోస్తుల బోధ ఎందు, సహవాసం అందు, రొట్టె విరుచుట ఎందు. ఎక్కడ చేస్తున్నారు ప్రార్థన ఎడతెగక? అసలు మీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన లేకపోతేనే ఏం జయించలేవు. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు క్షయమైపోయే వాటిని పట్టుకొని దేవుడు అనబాకండి. దేవుడు అనేవాడు అక్షయుడు, ఆయన నాశనం లేనివాడు, ఆయనకి ఆది లేదు అంతము లేదు, ఆయన ఎప్పుడు ఉన్నవాడే, ఆయన అమరుడు అని చెప్పుకుంటే బైబిల్ వాక్యం వీళ్ళు క్షయమైపోయే యొక్క మనుషుల యొక్కయో పక్షుల్ని దేవుళ్ళు చేశారంట. పక్షి క్షయమైపోయేదా? అక్షయమైందా? నాశనం ఉందా లేదా? దానికి సావు ఉందా లేదా? ఉంది. కాబట్టి అది దేవుడు ఎలా అవుతుంది? అందుకని వీళ్ళు అవివేకపు హృదయం అంధకారమైంది అన్నాడు దేవుడు. పక్షిని దేవుణ్ణి చేస్తావు. ఇవన్నీ మనం వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతుంది కాబట్టి మనకు అవన్నీ వివరించి చెప్పేదానికంటే మీకు బాగా తెలుసు. గాలి నశించిపోద్దా లేదా? గాలి నాశనమైంది లేదా? అవునా కదా? పంచభూతములు మహావెండ్రమున కరిగి నశించిపోతాయి. ఎప్పుడు? ప్రభు రాకడలో. పంచభూతములు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి. ఈ 5 పంచభూతాలు అంటారు. భూమికి అంతం ఉందా లేదా? ఏం పేరు పెడుతున్నారు వీళ్ళు మొక్కేటప్పుడు? గాలికి అంతం ఉందా లేదా? ఏం పెడుతున్నారు పేరు? ఆకాశానికి అంతం ఉందా లేదా? ఏం పేరు పొగట్టి మొక్కుతున్నారు? సూర్యుడికి అంతం ఉందా లేదా? మరి ఏ పేరు పెట్టి మొక్కుతున్నారు? చెప్పండి. నీళ్ళకి అంతం ఉందా లేదా? మరి ఏ పేరు పెట్టి మొక్కుతున్నారు? మీ వాయిస్ వినిపిస్తున్నది వినవాడు.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా నశించిపోతాయంటే నశించిపోయే దేవుళ్ళు కాదు. వాటిల్నే దేవుడు రేపు చంపేస్తాను అంటుంటే వాటిని పోయి మీరు బొక్కుతే మీరు ఏడకపోవాలరా నాయనా. మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుస్పాద జంతువులు అంటే ఏంటి? 4 కాళ్ళు కలిగిన వాటిని చతుస్పాద జంతువులు అంటారు. ఇక్కడ కుక్క ఉంది, కుక్కని ఏమంటారు? చతుస్పాద జంతువు. మన వాళ్ళు మొక్కేటప్పుడు ఏం మొక్కుతారు? అర్థమైందా? పక్షులు ఉన్నాయి, పక్షిని ఏమని మొక్కుతారు? అర్థమైందమ్మా? పురుగులను కూడా దేవుళ్ళు చేశారా? అవునంట, దేవుడు రాపిచ్చాడు. చదవండి. పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుళ్ళుగా చేసేసారు, ప్రతిమలుగా చేసేసారు. ఎట్లని చేసేసారు? మనుషుల్ని, పక్షుల్ని, చతుస్పాద జంతువుల్ని, పురుగుల్ని. అయ్యో, పాము పురుగు, విష పురుగు అంటారు దాన్ని మార్చేసారు. ఏమైనా జ్ఞానం ఉందో లేదో, మరి తెలివి ఉందో లేదో అర్థం కాదు. దేవుడే చెప్పాడు వాళ్ళు తెలియలేదురా, బుర్ర లేదురా నాయన. మన బైబిల్లో కూడా ఉంది. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఇశ్రాయేలీలు ఏం చేశారంట? అక్కడ బంగారం అంతా తెచ్చి కరిగిచ్చి ఒక దూడం చేసి ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడు ఇదే అని మొక్కాడంట. ఎవరు? ఇశ్రాయేలీలు ప్రజలు. ఏనానా వింటున్నారా? వాక్యం వింటున్నారా? ఏదేనా దేవుని నిజమైన మాటలు తెలుసుకొని కొంతమందిని అపవాదం లాక్కోపోయింది. మనమేం చేయలేం అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పు, దేవుడు ఇలువ తెలియదు వాళ్ళకి. దేవుడు ఇలువ తెలియటం లేదని అర్థం. ఆదివారం దేవుని మందిరానికి రాకపోతే ఎంత ప్రమాదం ఉందంటే తను ప్రేమించే బిడ్డని శిక్షిస్తాడు. లోకములో ఉన్న వాళ్ళు ఎట్టా ఆల్రెడీ అపవాద చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎట్టా శిక్ష. కానీ నిన్న కాపాడుకోవాలని దేవుడు ప్రయత్నాలు చేసి ఏదో ఒక విధంగా భయం పెడుతున్నాడు. నేను ఆదివారాలు కూడా లెక్క చేయకుండా ఒకప్పుడు కొత్త ఆటో కొనుక్కొని సరేపల్లి అడవిలో వస్తా ఉంటే 3 పిల్టీలు కొట్టింది నా ఆటో. 3. దాంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక్కరికి ఏం దెబ్బలే. 3 పిల్టీలు కొట్టి అద్దంలతో కూడా పగిలిపోయి డామేజ్ అయిపోయేసి ఒక చెట్టు గుద్దుకోపోతే నేను ఆ సీట్లోనే ఉండ తిరిగి అల్లేబిల్లి తిరిగి ఆ సీట్లో ఉంటూ ఒక కమ్మి కరెక్ట్గా గుండె దగ్గరకు వచ్చి ఆగిపోయింది. పక్కుండే కమ్మి ఇరిగిపోయింది పూసుగా కత్తున్నట్టు. అప్పుడు నేను చూసుకుంటే ఏంద్రాట్ అయిపోయిందని చూసుకునే లేక కరెక్ట్గా ఏమని వస్తుందంటే నాకు ఆలోచన, అనుకుంటే నిన్ను ఇప్పుడు వేసేయగలను, ఇప్పుడు చంపేయగలను నిన్ను, కానీ నీకు అవకాశం ఇస్తున్నా, నా పనిని అశ్రద్ధగా చేయబాక. ఎందుకు ఇది కారణం తెలుసా? ఆదివారాలు దేవుణ్ణి లెక్క చేయకుండా పోయినందుకు, పని చేయకుండా పోయినందుకు. దేవుడు ఇలువ తెలుసుకోండి. మీరు ఏం చేశారంటే ఇల్లు ఇశ్రాయేలీలు దూడం చేసి దేవుడిని చేస్తే నిజమైన దేవుడు కోపం వస్తుంది రాదండి? వస్తుంది. ఆ దూడ తీసుకొని వచ్చింది చూడండి. వీళ్ళు అవివేక హృదయం ఎంత అంధకారం భయంలో ఉందో. వెరీ గుడ్. ఇకపోతే ఒకవేళ దేవుడు అని నువ్వు పిలుచుకునే అర్హత ఉండాలంటే ఆయన దేవుడు, ఆ ఒక్క దేవుడు మనకేమవుతాడంట? తండ్రి. దేవుడు అంటే మనకు తండ్రి. ఇప్పుడు ఈ తండ్రి అనే పదాన్ని నువ్వెవరు దేవుళ్ళు అయితే అనుకున్నావో, ఏట్లేట్లు దేవుళ్ళని ముఖ్యమో వాటిలన్నిటికి నువ్వు అప్లై చేసుకోవాలి. మనుషులు దేవుళ్ళుగా చేసావు కదా, అప్పుడు నీకేమవ్వాలి? మనుషులందరూ వీళ్ళందరూ నా తండ్రి అన్నావు అనుకో, అమ్మ ఏం చేస్తుంది? నిన్న చెంప పగలగొట్టిద్ది.
నేను చూపించేవాడే నీకు తండ్రి, అంతేగాని అందరు కాదు రోయ్ అంటది. మరి పక్షుల్ని చూద్దామా, పక్షి కాడకు పోయి ఇదే నీ తండ్రి అని చెప్తే ఒప్పుకుంటారా? అంటారా? నా తండ్రి ఇదే అంటారా? నా తండ్రి ఇది కాదు అంటారు. కానీ కోత దగ్గరికి తీసుకోవి, ఇదే మన తండ్రి, కోత డాడీ అని పిలవమంటే పిలుస్తారా? పిలవరు. కుక్క గురించి చెప్తారా ఇదే మన తండ్రి అని? ఎవరు పురుగు దగ్గర పోయి పాము నన్ను అన్నది అని చెప్తారా? లేకపోతే గాడిది అన్నది అని చెప్తారా? లేకపోతే ఆవు అన్నది ఈనింది నన్ను అని చెప్తారా? లేదు. అలాంటప్పుడు ఆ ఒక్క దేవుడికి ఉన్నటువంటి అర్హత ఏంటంటే తండ్రి అయి ఉండాలి ఆయన. ఎవరు తండ్రి అంటే ఏ దేవుడిని తీసుకొని వచ్చి పక్కన పెట్టినా మా సొంత కొడుకులు ఉన్నారు అంటారు. కానీ పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి, మీరే నా పిల్లలు, నేనే మిమ్మల్ని కన్నాను, మీ జన్మని నేనే కలగజేశాను, నిన్ను సృష్టించుకున్నది నేనే, నువ్వు నా కుమారుడు, నా కుమార్తెడు, తండ్రిని అని మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గరకు పోయి, అయ్యో ఆదాముకి తండ్రి ఎవరయా అంటే, నేను నాన్న. అవ్వకే నేనే, అబ్రాహంకే నేనే, దావీదుగా నేనే, మోషేకే నేనే తండ్రి, సోనియా గాంధీకే నేనే తండ్రి, కేసీఆర్కే నేనే తండ్రి, జగన్కే నేనే తండ్రి, చంద్రబాబు నాయుడుకే నేనే తండ్రి, నీకో ఆయనే తండ్రి, నాకు ఆయనే తండ్రి. ఆయన దగ్గరికి తీసుకోపోయి, మమ్మీ నన్ను కలిగించింది ఆ తండ్రే కదమ్మా అంటే, నిజమే నాయన, ఆయనే నాయన మనకి తండ్రి అని చెప్తారు. అలా అతుక్కోపోతుందా? ఎవరు నన్ను తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి, ఈయన తండ్రి అని అర్హతని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి ఒక్కసారి సెట్ చేసుకోండి, చూద్దాం నిజమా అబద్ధమా తేలిపోద్ది. నేనన్నా అర్థమైందా? ఇప్పుడు ఆ దేవుడు ఎవరయ్యా అంటే, ఉన్నవాడు, అక్షయుడు, తండ్రి. అంతేనా? అర్థమైందా? అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఆయన ఏమై ఉండాలి? ఉన్నవాడై ఉండాలి, అక్షయుడై ఉండాలి, తండ్రి అయి ఉండాలి మనందరికీ. ఆయనే దేవుడండి. ఇవన్నీ డూప్, ఇవన్నీ ఒరిజినల్ కాదు, ఇవన్నీ డూప్ వచ్చేసినాయి. ఎవరు మంచి చేస్తే వాడిని దేవుడు అనుకోవటం, ఎవడు మేలు చేస్తే వాడిని మొక్కటం, అది కాదు. మనుషులు కూడా చేస్తారు ఆ మేలులో. ఆపదల్లో పోయి నీకు నేను సహాయం చేస్తాను అన్నప్పుడు, అయ్యా ఫలానా వ్యక్తి వచ్చి నాకు సహాయం చేశారు అని చెప్పుకుంటాం. కాబట్టి ఇది నా దేవుని గురించినటువంటి నిజమేంటో మీరు అన్నారు. అది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను వీడియో. ఒకవేళ వాయిస్ రికార్డ్ అయింటే మీరు మళ్ళా మీ వాళ్ళకి షేర్ చేసి చాలా మందికి షేర్ చేయండి, తెలుసుకుంటారు. ఓకేనా? కాబట్టి ఈ రోజుతో మొదట భాగం సమాప్తం. ప్రార్థన.